ఇక్కడ ఇప్పటికే ఇంద్రేశం పూర్తి చేసుకుని శ్రీపేతరావుపేటకు రావడం జరిగింది. బ్రహ్మాండంగా ప్రజలకు నమ్రతం పడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలని ఉద్దేశించి నన్ను ఎమ్మెల్యేగా చేసుకోవాలని ప్రజలంతా ఆశిస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను గతంలో చేసినటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి నవరత్నాలు కావచ్చు, ఈ రెండింటిపైన ప్రజలకు విశ్వాసం, ప్రగాఢమైనటువంటి విశ్వాసం, నమ్మకం కలిగింది. ఎందుకంటే జగనన్న వస్తే పేదవారికి అండగా నిలబడతారు ఈ నవరత్నాల ద్వారా అనేది ప్రజలు ఆశిస్తారు. మనమంతా ఈరోజు చూస్తాం, ఎక్కడ చూసినా ఈరోజు నవరత్నాల వల్ల రైతాంగాన్ని మేలు జరుగుతుంది. పేదవారికి ఈరోజు విద్య విషయంలో కానీ, వైద్యం విషయంలో కానీ ఎన్నో రకాలుగా అండగా నిలబడడం. ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు, 1 లక్ష రూపాయల నుంచి 5 లక్షల రూపాయలు లబ్ధి అంటే చిన్న విషయం కాదు. ప్రతి వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు. నేను పెట్టినటువంటి నవరత్నాల్లో నిజంగా అవి నవరత్నాలే. ఎందుకంటే రైతాంగానికి ఈరోజు రైతులను ఆదుకోవడం, అదేవిధంగా పేదవారిని వైద్యం ద్వారా 1 లక్ష రూపాయల నుంచి 10 లక్షల వరకు కూడా లబ్ధి చేకూర్చడం, ఎన్నో రకాలుగా కుటుంబాలను ఆదుకోవడం, అదేవిధంగా 2 కార్లకు నీళ్ళు ఇవ్వడం, అదేవిధంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వారికి ప్రతి నెల 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం అనేది కూడా చాలా హర్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా కుటుంబంలో పిల్లలు 2 పిల్లలు చదువుకుంటే కుటుంబానికి 15,000 రూపాయలు తల్లి పేరు మీద బ్యాంకులో వేయడం, అదేవిధంగా పెద్ద చదువులు డిగ్రీలు చేసిన, డాక్టర్లు అయినా, ఎంబీబీఎస్ చేసిన, ఇంజనీరింగ్ చేసిన, ఏ యొక్క ఉన్నత విద్యను ఎంత పెద్ద చదువులు చదివినా 1,00,000 కానీ 1,50,000 రూపాయలు కానీ ఈరోజు వాళ్ళు ఉచితంగా చదివిస్తానని చెప్పడం కూడా ప్రజలు ఆకర్షిస్తూ ఉన్నారు. యువత దానికి అందరూ సుముఖంగా తెలియజేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఈరోజు చూస్తూ ఉన్నాం 45 సంవత్సరాలకే ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ 75,000 రూపాయలు 4 విడతల్లో 4 సంవత్సరాలు పూర్తిగా వాళ్ళకు ఉచితంగా అందిస్తానని చెప్పడం కూడా ఈ వర్గాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే హర్షిస్తూ ఉన్నారు. అదే కాకుండా డాక్టర్ మహిళ అక్క చెల్లెమ్మలు కూడా ఈరోజు ఉన్న అప్పును 4 సంవత్సరాలు 4 విడతల్లో ఇస్తానని చెప్పడం వల్ల చాలా సంతోషపడతా ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవి నెరవేరకపోగా ఈరోజు ఆ రోజు రైతులకు రుణమాఫీని ఈరోజు అయితే రుణమాఫీ చేస్తానని చెప్పి ముందుగా 87,000 కోట్ల రూపాయలు ఎలక్షన్ల కంటే ముందు రుణమాఫీ చేస్తానన్నటువంటి వ్యక్తి తర్వాత మాట మార్చి 24,000 కోట్లు మాత్రమే నేను చెప్పిందని చెప్పి 24,000 కోట్ల రూపాయలు కూడా ఈ రోజు వరకు కూడా 3 విడతలు పడ్డాయి. 13,500 కోట్లు మాత్రమే జమ చేయడం జరిగింది. మిగతా 10,500 కోట్లు కూడా జమ చేయాల్సినది. ఆ 13,500 కోట్ల రూపాయలకు కూడా వడ్డీ కిందకే మా బ్యాంకుల్లో జమ కావడం జరిగింది. అదే కాకుండా డాక్రా సంఘాలకు రుణమాఫీ కూడా 10,000 కోట్ల రూపాయలు కూడా ఇప్పటికి 6,000 కోట్లు మాత్రమే పూర్తి చేయడం జరిగింది. 6,000 కోట్లు కూడా వడ్డీ కింద సరిపోయిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి 2,000 ఇస్తానన్నటువంటి పెద్ద మనిషి ఈ రోజుకి 5 సంవత్సరాలైనా 1,000 రూపాయల కాలంతో 3 నెలల ముందు మాట్లాడడం. అదేవిధంగా చాలా యువకులంతా చాలా కోపంగా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానం వల్ల ఈరోజు మేము ఓటేసాం. మళ్ళీ ఈరోజు మాట మర్చి మళ్ళీ 2,000 అని 3,000 అని ఎన్నో రకాలుగా ఈరోజు వాగ్దానాలు చేయడం, ఇది నమ్మే పరిస్థితులు లేరు యువకులు అనే మాట, నిరుద్యోగులు నమ్మే పరిస్థితులు లేరు అన్నమాట వాస్తవం. అదే కాకుండా ఈరోజు చూస్తూ ఉన్నాం శాచ్యురేషన్ పద్ధతిలో నిలుస్తానని చెప్పిన మాట ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇది పెద్దవారికే కాకుండా మాకు కూడా అందరికీ కూడా పేదవారికి అందరికీ ఇళ్ళు వస్తాయి అనే ఆశతో ఎంతో గంపడి ఆశ ఎదురు చూస్తూ ఉన్నారు. అదే కాకుండా ఈరోజు 3,000 రూపాయల పెన్షన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొదట్లో ప్రకటించాడు కాబట్టి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్ ఇస్తున్నాడు అనేది ప్రజలందరూ అర్థం చేసుకుంటూ ఉన్నారు. అదే కాకుండా పశువుకు ఇచ్చినటువంటి డబ్బులు పాత డబ్బులే చెల్లించలేదు, కొత్త డబ్బులు కొత్త శ్రీకారం చుట్టి మోసం చేస్తున్నాడనే మాట ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలనే ఆలోచన ప్రజల్లో మెండుగా ఉంది. ఈయనను ఒకసారి చూడాలి, ఖచ్చితంగా ఈయన మంచి పాలన అందిస్తాడని ఒక నమ్మకం, తండ్రిలాగా ఒక పట్టుదల గల వ్యక్తి. అదేవిధంగా ఎన్నో రకాలుగా ఈ 10 సంవత్సరాల కాలంలో ఎన్నో కుటుంబాలను కలుసుకోవడం, లక్షలాది కుటుంబాలను ఈరోజు కలవడం జరిగింది. అందరూ కూడా ఈసారి అవకాశం ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఎన్నో అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు ధర్మ పోరాటాలతో ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు చేసినా
ప్రజలు గుర్తించింది. ఈరోజు ప్రభుత్వ వ్యతిరేకత బ్రహ్మాండంగా వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇక్కడ చేసినటువంటి లోకల్ నాయకులు చేసినటువంటి అరాచకాలు అకృత్యాలు ఈరోజు చెప్పలేనటువంటి అవినీతి, ఈ ప్రభుత్వం పూర్తి అవినీతిమయంగా మారింది అనే మాట వాస్తవం. ఎందుకంటే ఇక్కడ అనేటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ మా లోకల్ సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఈరోజు అవినీతితో కూరుకుపోయారు. అదేవిధంగా మా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు కూడా డబ్బులు విపరీతంగా గతంలో చాలా డబ్బుతో ఇబ్బంది పడేవాడు. ఈరోజు వందలాది కోట్ల రూపాయలు దానార్జన చేసి డబ్బు సంపాదించుకొని ప్రజలందరినీ ఇబ్బందులు పాలు చేసి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా చూడడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే అతను చేసినటువంటి తన అనుచరులు చేసినటువంటి ఈరోజు బెదిరింపులు అయితేనే, అదేవిధంగా అవినీతి అయితేనే అన్ని విధాలా ఈరోజు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. శిల్పన్నకు ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. గతంలో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆయన ఓడిపోయాడు తప్ప మిగతా విషయాలు కాదని ప్రతి ఒక్కరు కూడా ఆయన మనం సేవా కార్యక్రమాలు ఇంతకుముందు చేశాడు కాబట్టి ఒక అవకాశం ఇద్దామనే ఆలోచనలో భారీ మెజార్టీ కల్పించాలనే ఆలోచనతో ఉన్నారు. అదేవిధంగా మొన్ననే ఎమ్మెల్యే గారు నేను శాశ్వతంగా రాజకీయాలు మానుకుంటానని, భార్యగా ఆరోగ్యం బాగాలేదని చెప్పినటువంటి వ్యక్తి ఈ రాజకీయాల కోసం మళ్ళీ భార్య యొక్క ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఈరోజు ఆమెను అనవసరంగా బజార్లో మాట్లాడి చులకనే ఈరోజు ప్రజలు మళ్ళీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఉండే పరిస్థితి లేదు అనేది నిర్ణయానికి రావడం జరిగింది. ఎందుకంటే అతనే చెప్పాడు శాశ్వతంగా రాజకీయాలు వైదొలుగుతాను. ఈరోజు చెప్పిన వాడు కరెక్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత ఇవ్వకముందు మాట్లాడితే అది వేరు. ఎమ్మెల్యే టికెట్ ఫస్ట్ విడతలైన అతనికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకొని అతని మీద విశ్వాసం పెట్టుకుంటే అతడు నిట్ట నిలువున తనను నమ్ముకున్నటువంటి వారిని అందరినీ మోసం చేసి వెళ్ళాలని ప్రయత్నం చేశాడు. మళ్ళీ కూడా ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా అతను ఉండడు అనేది నిర్ధారణకు రావడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో బుడ్డా రాజశేఖర గారు ఓటేసే పరిస్థితి లేదు. ఎందుకంటే నైతిక విలువలకు కట్టుబడి నేను రాజీనామా చేశాననే మాట ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. 6 సంవత్సరాల పదవీ కాలాన్ని ఈయన నైతిక విలువల కోసం రాజీనామా చేశాడనేది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇన్ని కారణాలతో ఖచ్చితంగా శిల్పా చక్రపాణి భారీ మెజార్టీతో గెలిపించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కానుకగా అందించాలని ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి శ్రీశైలంలో చూస్తే ఏదొక నా జీవితంలో ఇప్పుడు మరవరానటువంటిది. ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది? ఎన్నికలు కదా మీరు చూస్తూ చాలా నాకు దాదాపు 25 రోజులుగా వస్తూ ఉంది. ప్రతిరోజు చేరికలతో సతమతం అవుతా ఉన్నా. నేను ఈరోజు చేరికలు కూడా చేర్చుకోవడానికి టైం దొరకడం లేదు. ప్రతి గ్రామంలో అంత ఉవ్వెత్తున నేను ఎప్పుడు జీవితంలో చూడనంత ప్రజలు ఉవ్వెత్తున ఈరోజు మద్దతు పలకడానికి వస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక చోట నాకు వాళ్ళతో కాలం గడపడం జరిపోయింది. ఇప్పటికి కూడా ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు చేరడానికి కూడా రెడీగా ఉన్న ఆ టైం చాలక దారిలోనే మధ్యలోనే చేర్చుకుంటూ వెళ్తూ ఉన్నా. కాబట్టి ప్రచారంలో ఎక్కడ లోపం లేదు. ప్రచారంలో నిన్న ఎమ్మెల్యే గారు సిన్నుపెంట శ్రీశైలం మా ఇద్దరికి అదే శాంపిల్, ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ. అక్కడ జనాలే ఆయనకు నిన్నటిదాకా వాళ్ళు అంటూ ఉన్నటువంటి దుకాణదారులే ఈరోజు 90% అతనికి ఉండేది గతంలో దుకాణదారులు. నిన్న ఇలాగ అతను చేసినటువంటి వాళ్ళు అనుచరులు చేసినటువంటి అకృత్యాల వల్ల ఈరోజు 90% మనకు వచ్చి 10% వాళ్ళకు పోవడం. అది రాత్రి వేళల్లో 11 గంటలకు వెళ్ళి ఇంటి వద్దకు పోయి బతిమాలుకుంటూ బలవంతాన కండువాలు వేస్తూ ఉన్నాడు ఆయన. నిన్న కూడా ఈరోజు కూడా వచ్చింది, ఒక పోస్ట్ వచ్చింది. మన 11 గంటలకు గంగపుతులు మార్నింగ్ పోయి 12 గంటన్నర సేపు ఇంటి దగ్గర కూర్చున్న పలకని వ్యక్తులు రాత్రి వేళల్లో పోయి కూర్చొని కండువాలు వేస్తే మరుసప్పుడు తెల్లవారుజామునే మళ్ళీ 6-6:30కు నా వద్దకు వచ్చి అన్న బలవంతంగా గతంలో ఎమ్మెల్యే గారు పరిచయాలు ఉండడం వల్ల లేక ఊరికే ఆయన వేసుకోండి తర్వాత మీరు ఎక్కడైనా చేసుకోరు అని చెప్తా ఉన్నారు పక్క వాళ్ళు. కాబట్టి మేము అక్కడ ఉండడానికి ఇష్టం లేదని మళ్ళీ వచ్చి చేరాను అతగడవలే ఇచ్చుకున్నాను. అంటే ప్రజల్లో ఏ విధంగా వ్యతిరేకత ఉంది ఎమ్మెల్యే పైన అనేది గమనించాల్సిన అవసరం ఉంది తెలియజేస్తాము. భారీ మెజార్టీతో గెలవబోతాము.